నాగారెడ్డి శ్యామసుందర్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. పొడుగుపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం రిసర్వ్ కమిటీ అధ్యక్షులైన నాగారెడ్డి శ్యామసుందర్ రెడ్డి నేను నా యొక్క నిర్వహణ విధులను అంకిత భావంతో నిజాయితీగా పక్షపాతం లేకుండా వ్యవహరిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మళ్ళీ ఓ శామన్న కృష్ణుడు ముదువర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం రిసర్వ్ కమిటీలో అధ్యక్షుడైన పడుగుపాడు ప్రాథమిక సహకార సంఘాలకి చైర్మన్గా ఎన్నికైన నాగారెడ్డి శ్యామసుందర్ రెడ్డి గారికి, అలాగే డైరెక్టర్ నరా శ్రీనివాస గారికి, అలాగే నాగిరెడ్డి జయశంకర్ ఇంకొక డైరెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ముదివర్తి ప్రాథమిక సహకార సంఘానికి తానేరు రాజయ్యన్న, అలాగే బడుగు మస్తానయ్య, వరికొండ సుబ్బారావు గారు, వీళ్ళందరికీ ఈరోజు ఇక్కడ ప్రమాణ స్వీకారానికి కోసం మనం ఇక్కడ అందరం రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అలాగే రైతు సోదరులకి, అధికారులకి అందరికీ కూడా, రైతులకి ఎంత ముఖ్యమో మీకు అందరికీ తెలుసు, నేను చెప్పక్కర్లేదు. కాబట్టి ఈ ప్రతి ప్రాథమిక సహకార సంఘానికి కూడా 10 మందికి సహాయం చేసే వాళ్ళని చూసి ఇక్కడ మనం సీనియర్ని అందరినీ కలుపుకొని పోయే విధంగా ఉండాలని చెప్పి వీళ్ళందరినీ ఇక్కడ చైర్మన్లుగా, డైరెక్టర్లుగా ఎంపిక చేసుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా రైతులకి అండగా ఉంటారని, రాబోయే రోజుల్లో వాళ్ళకి బ్యాంకింగ్ రంగంలోనైతేనేమి, విత్తనాలు, ఎరువులు ఏదైనా కూడా వాళ్ళకి ఏ సమస్య వచ్చినా రైతులుకి అండగా సపోర్ట్గా నిలబడతారని చెప్పి ఆ నమ్మకం నాకుంది. తప్పకుండా మీరందరూ కూడా రైతులకి సహకారాలు అందించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ పడుగుపాడు సొసైటీ గురించి నేను చాలా ఎక్కువ ఆల్రెడీ ఎంతో అభివృద్ధిలో ఉన్న ఈ సహకార సంఘాలని ఇంకా శ్యామన్న ముందుకు తీసుకెళ్తారని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా డైరెక్టర్లు కూడా అందుకు సహకరించి అధికారులతో, రైతులతో సమన్వయపరుచుకొని రాబోయే రోజుల్లో ఈ సొసైటీని ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అలాగే ముదివర్తి సహకార సంఘం కూడా ఇదే మాదిర ఇంకా అభివృద్ధి పదంలో నడవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతుల పక్షపాతి అనడానికి మీరు ఆశ్చర్యపోకర్లేదు. ఎందుకంటే మొన్ననే మనకు అందరికీ అన్నదాత సుఖీభవ రావడం జరిగింది. అంతకు ముందు మనకి రబీ సీజన్లో కూడా వరి ప్రొక్యూర్మెంట్ చేసుకొని 24 గంటల్లో మనకి అకౌంట్లలో అమ్మాలీలతో సహా డబ్బులు పడడం జరిగింది. ఇప్పుడు కూడా మినిస్టర్ గారితోనైతే ఇది వరకు ఈ సీజన్లో తీసుకోలేదు అని చెప్తున్నారు, కానీ మనము మినిస్టర్ గారితో, సీఎం గారితో అందరితో మాట్లాడుతున్నాము. ఇప్పుడు కూడా మనకి సహాయ సహకారాలు అందించాలని చెప్పి మనం కోరుకుంటున్నాము. నాకు తెలిసి మనకి ప్రభుత్వం సహకరిస్తుందనే అనుకుంటున్నాను.
రైతులకు అందరికీ కూడా త్వరలోనే శుభవార్త చెప్పాలని చెప్పి అందరినీ అడగడం జరుగుతూ ఉంది. అందరికీ లెటర్స్ కూడా పెట్టాము, మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు. కాబట్టి అదే విధంగా మనకి ఇంతకు ముందు రైతు బంధు అని ఉండేది, అది మన గత ప్రభుత్వంలో దాన్ని నిలిపివేశారని చెప్పి తెలిసింది. ఇప్పుడు తిరిగి మళ్ళీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాన్ని కూడా మళ్ళీ తిరిగి తీసుకొని వస్తున్నారు, రైతులకి అండగా ఉండాలని చెప్పి. ఎందుకంటే దాని గురించి మీకు తెలుసు అనుకుంటాను. ధాన్యాన్ని మీరు ఆరు నెలల వరకు గోడౌన్స్ లో నిల్వ చేసుకోవచ్చు. దాని మీద మీకు రుణాలు వస్తాయి. అదే విధంగా దాని తర్వాత కూడా నామినల్ ఇంట్రెస్ట్ తోటి రుణాలు కూడా వస్తాయని చెప్పి చెప్తున్నారు. అది ఈ రోజే పేపర్లు కూడా వచ్చింది. రాబోయే రోజుల్లో రైతులకి అది కూడా అండగా ఉంటుంది మన ప్రభుత్వంలో అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీకు అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరందరూ కూడా కష్టపడి సహకార సంఘాల అభివృద్ధిలోకి తీసుకెళ్తారని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.